డాక్ మహారాజ్ది డ్యూక్ మహారాజ్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాలో కొంచెం వైరల్ అయింది చూసి. విన్నా చూసాను నిజంగా. అంటే ఎందుకంటే మొన్న దబిడి దిబిడే సాంగ్ వచ్చిందన్న, అది నిజంగా చాలా మంది బాధ కలిగించింది. నేను కూడా బాలబాబు అంటే చాలా ఇష్టం అన్న. బాలబాబు అంటే మేము ఏం కోరుకుంటాం అన్నా, ఒక్క దెబ్బ కొడితే గాలి ఎగిరి అవతల పడాలి అటువంటి సీన్స్ మాకు చాలా ఇష్టం. అంతేగాని బాలబాబు ఒక అమ్మాయిని పట్టుకొని ఇట్లా గుద్దటాలు కానీ అమ్మాయిని ఎక్కడో టచ్ చేయటాలు కానీ మీరు చూడక అంటే, ఎందుకంటే బాలబాబు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. ఇంకోటి అంటే తను అధికార ప్రతినిధి, తను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, తను అట్లాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అట్లా చేయడం చాలా బాగుంది. నేను చెప్తాను ఇక్కడ బాలబాబు తప్పలేదు, ఆ డైరెక్టర్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు, ఏకైక తప్పు శేఖర్ మాస్టర్. నీకు అంత పెద్ద హీరోతో కొరియోగ్రాఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, చక్కగా వాడుకోవాలి. ఇప్పుడు చూడ జానీ మాస్టర్ ఉన్నాను, తను ఆల్రెడీ మాటి అసిస్టెంట్ తన పదవి నుంచి పోయినప్పుడు కూడా తను ఇప్పుడు గేమ్ చేంజర్లో ధూప్ సాంగ్ చేసాడు, చాలా చక్కగా చేశాను అని శంకర్ చెప్పాడు. ఒక డైరెక్టర్ పొగడాలి నేను కొరియోగ్రాఫ్ వచ్చినప్పుడు, అట్లా కాకుండా నేను గుద్దుతా నేను అది నీకు డీజోడే ఛాన్స్, డీజోడ్ ఉంది అది చేసుకో, షోలు అది చేసుకో. అంతే ఒక మంచి దిగ్గజమైన నటుని పట్టుకొని ఎక్కడ కొట్టాలంటే మాకు చాలా బాధ కలిగించింది. చాలా మంది కామన్లో ఏమవుతారంటే యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సిన జానీ మాస్టర్ కాదు శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలంటారు. నిజంగా ఉన్న కాదనా ఎందుకు ఇవన్నీ ప్రజలు మీరు ఏం కోరుకుంటాం అంటే బాలబాబుతో ఒక మంచి సెంటిమెంటల్ మూవీ, ఒక ఫ్యామిలీ మూవీ, ఒక మాస్ మూవీ కోరుకుంటాం. కానీ ఇటువంటి ఎవడు చెప్పండి, ఒక బాలబాబు ఫ్యాన్ దగ్గరికి పోయి బాలబాబు రొమాన్స్ కావాలంటే వద్దంటాడు. బాలబాబుకి రొమాన్స్ అవసరం లేదు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు, ఏదో పిల్లలు పోయి ఇట్లా వాళ్ళకి ప్రపోజ్ చేస్తే మాకు అవసరం లేదు. బాలబాబు అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అటువంటి కావాలి. కానీ నిజంగా ఈ దెబ్బడి దిబిడి సాంగ్కి మెయిన్ మైనస్ ఎవరంటే శేఖర్ మాస్టర్. దయచేసి బాబీ డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దెబ్బడి దిబిడి సాంగ్ లేపేయండి, కట్ చేసేయండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.